ఓకే, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ అనే అప్లికేషన్ని లెర్న్ చేయబోతున్నాం. కాబట్టి స్టార్ట్ నొక్కి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఆ తర్వాత వర్డ్ అనే అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. సో ఈ వర్డ్లో మనకి ఫస్ట్ ఈ కనపడే పైన బార్ని టైటిల్ బార్ అని పిలుస్తాం. ఈ 3 బటన్స్ని కంట్రోల్ బటన్స్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ ద మినిమైజ్ బటన్ and this is the maximize button and restore button. The both buttons will be restored in a single button, and e button ni close button antam. So then this is the file menu. So when you click this file menu, show the new, open, save, all file menus will be shown. And this is the quick access toolbar. సో ఏ కమాండ్స్ అయితే మనకి క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి అవసరమో ఆ కమాండ్స్ని ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కావాలంటే న్యూని యాడ్ చేసుకోవచ్చు, అలానే ఓపెన్ కావాలంటే ఓపెన్ యాడ్ చేసుకోవచ్చు, అలానే మీకు సేవ్ కావాలంటే సేవ్ ఆల్రెడీ యాక్టివ్లో ఉంది. ఒకవేళ మీరు సేవ్ వద్దనుకున్నట్టయితే సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళా కావాలంటే సేవ్ ఆన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద క్విక్ యాక్సెస్ టూల్బార్. దీన్ని క్విక్ యాక్సెస్ టూల్బార్ని ఎందుకు అంటున్నామంటే మనం ఏ కమాండ్స్ని అయితే ఫాస్ట్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ కమాండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ క్విక్ యాక్సెస్ టూల్బార్ని ప్రొవైడ్ చేయబడింది. ఆ తర్వాత ఉండే ఈ హోము, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, దిస్ ఆల్ ఆర్ మెనూస్. సో మనకి ప్రీవియస్ వర్షన్స్లో ఏదైతే ఈ హోమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే హోమ్ కింద సమ్ మోర్ ఆప్షన్స్ చూపించేవి. కానీ ఈ 2000 ఆఫీస్ 2007 కాడి నుంచి ఈ ప్రొవైడ్స్ న్యూ టెక్నాలజీ దట్ ఈస్ కాల్డ్ రిబ్బన్ బార్ అంటాం. మనం ఏదైతే ప్రెస్ చేస్తున్నామో ఇప్పుడు హోమ్ అని ప్రెస్ చేస్తే హోమ్కి సంబంధించిన రిబ్బన్ బార్ చూపిస్తుంది, ఇన్సర్ట్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్కి సంబంధించిన రిబ్బన్ బార్ చూపిస్తుంది, అలానే పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, మెయిలింగ్ అండ్ రివ్యూ అండ్ వ్యూ. These all are menus, and each menu if you select then that options will be showed on the ribbon bar. And this is the horizontal roller line. This is the horizontal roller line, and this is the vertical roller line. Then this is the left margin. This hiding space is called left margin, and this hiding space is the right margin. మనకి ఈ పైన కనపడేదాన్ని టాప్ మార్జిన్ అంటాం. అలానే మనం పేజీని కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ కింద కనపడేదాన్ని బాటమ్ మార్జిన్ అంటాం. సో ద రిమైనింగ్ స్పేస్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ ఏరియా, అండ్ దిస్ ఈజ్ ద వర్టికల్ స్క్రోల్ బార్. అలానే మనకి హారిజాంటల్ స్క్రోల్ బార్ కనపడట్లేదు. ఎందుకని కనపడట్లేదంటే ప్రజెంట్ మనం పేజీ 100% జూమ్లో ఉన్నాం కాబట్టి హారిజాంటల్ స్క్రోల్ బార్తో అవసరం లేదు కాబట్టి మనకు కనపడట్లేదు. ఇన్ కేస్ మనం జూమ్ను కనుక పెంచుకున్నట్టయితే అప్పుడు పేజీ యొక్క వెడల్పు స్క్రీన్ కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి హారిజాంటల్ స్క్రోల్ బార్ యాక్టివేట్ అవుతుంది. బై డిఫాల్ట్గా ఎప్పుడు కూడా 100% జూమ్లో మనం యూజ్ చేస్తాం. సో టోటల్గా ఈ బాటమ్ ఆఫ్ ది లైన్ వచ్చేసి స్టేటస్ బార్ అని చెప్తుంటాం. ఈ స్టేటస్ బార్లో మనకి ఏం చెప్పిద్దంటే టోటల్గా ఎన్ని పేజీలు ఉన్నాయి, ఏ పేజీలో ఉన్నాము, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మనం వాడే లాంగ్వేజ్ ఏంది, అట్లానే జూమ్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాము. సో ఏ లేఅవుట్, ఏ మోడల్ లేఅవుట్ కావాలి, ఫుల్ స్క్రీన్ కావాలా, ప్రింట్ లేఅవుట్ కావాలా, లేకపోతే వెబ్ లేఅవుట్ కావాలా, లేకపోతే అవుట్లైన్స్ లేఅవుట్ కావాలా, డ్రాఫ్ట్ కావాలా. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి వ్యూ అనే మెనూలో కూడా ప్రొవైడ్ చేయబడతాయి. సో కాకపోతే బై డిఫాల్ట్గా హోమ్ పేజీలో స్టేటస్ బార్లో మనకి వీటిని కూడా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మనం బేసిక్గా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు వచ్చేది. సో ఇప్పుడు మనం క్లోజ్ చేయాలనుకుంటే అప్లికేషన్ని హోమ్లోకి వెళ్ళి ఎగ్జిట్ వర్డ్ అని ప్రెస్ చేసినప్పుడు వర్డ్ క్లోజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్